ఇప్పుడు మేము అంతే అమౌంట్ కావాలని భీష్మించి కూర్చుంటే అంతకన్నా తక్కువకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మీలో మీరే ఆ! కొట్టుకుంటారు ఈవెంట్ల మనం కోసం. ఏం చేయలేం. మన టార్గెట్ ఏంటంటే నెల అయ్యేటప్పటికి హ్మ్. ఇదిగో మన ఈఎంఐలతోని బయటపడాలి. ఈ నెల బాగుండాలి అనుకుంటే తక్కువలో తక్కువ హ్మ్. నాకొక రూ. 3,00,000 అయితే సంపాదిస్తాం. మంత్లీ. హ్మ్. అబ్బా! ఒక్కోసారి ఆ 3,00,000 కూడా రాకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఇదే నెల మార్చి నెల తీసుకుంటే 1, 2, 3, 4 లేదే లేదు. ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం. హ్మ్. మళ్ళీ 5, 6, 7 చేసి 8, 9, 10, 11, 12 ఈరోజు 12, హ్మ్. 13 లేదు. మళ్ళీ 14 ఒకటి వస్తే వస్తా లేదు. మళ్ళీ 15 లేదు. హ్మ్. ఇంకంతే. కాదు సార్, ఇప్పుడు నార్మల్‌గా ఓపిక హ్మ్. ఎ ఎలా ఉంటది? అంత ట్రావెలింగు అదంతా ఓపిక ఇంకా ఎంత కష్టపడతారు అని మీకు అనిపియలేదా? అంటే మీ అబ్బాయి గురించి చెప్పారు. హ్మ్. మీ కోడళ్ళ గురించి చెప్పారు. హ్మ్. హ్మ్. అయిపోయింది అబ్బా! స్టేజ్ అంతా అయిపోయింది. సంపాదించేసారు. కొంచెం హ్మ్. ఖాళీగా కూర్చుందాం. సంపాదించేశారంటాను లేదు. నేను జబర్దస్త్ అప్పారావు సెటిల్ అయ్యాడనే మాటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్‌కి ఈఎంఐ కట్టాలి. వైజాగ్‌లో దీనికన్నా ముందు కొన్న అపార్ట్మెంట్‌కి ఈఎంఐ కట్టాలి. అబ్బాయి కారుకి ఈఎంఐ కట్టాలి. ఎల్ఐసీలకు కట్టాలి. హెల్త్ ఇన్సూరెన్స్‌లకు కట్టాలి. ఇంక తినడానికి, మెయింటెనెన్సు హ్మ్. ఇవన్నీ. అంటే సెటిల్ అయినటువంటి పరిస్థితి. సెటిల్ అంటే ఎప్పుడంటే హ్మ్. నేను ఏ పని చేయకుండా ఉండి నెల డబ్బులొస్తాయి. అయ్యేటప్పటికి ఫస్ట్ తారీఖు నుంచి 5వ తారీఖులో బ్యాంక్‌కెళ్ళి మనకొచ్చేటటువంటి ఇంట్రెస్ట్‌లో లేకపోతే డబ్బులో 1,00,000 2,00,000 తీసుకుంటే హ్మ్. ఇంకే ఈవెంట్‌లో చేయక్కర్లేదు. మన హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే జీవితం వెళ్ళిపోద్దంటే ఇది సెటిల్‌మెంట్ హ్మ్. కాదు. హ్మ్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 59 హ్మ్. నేను ఇంకా సెటిల్ అవ్వలేదనే చెప్తా. జబర్దస్త్ పని అయిపోయింది అంటే యాక్సెప్ట్ చేస్తారండి? అయిపోయింది అంటే రేటింగ్ పడిపోయింది కాబట్టి అయిపోయింది అంటున్నారు. కానీ గుడ్ గోయింగ్ కదా! హ్మ్. హ్మ్. దానికి మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. అంటే జబర్దస్త్ పడిపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్‌తో ఎళ్ళిపోయారు. అది మీకు తెలుసు. అవును. నేను చాలామంది జబర్దస్త్ రీసెంట్‌గా చాలామందిని ఆడిషన్‌లు చేసిన హ్మ్. తీసేశారు. మమ్మల్ని అంటే వద్దనుకున్నారు. మేము ఉన్నన్ని రోజులు ఉన్నారు. మమ్మల్ని పీకి పడేశారు. ఆ! మా అది అవసరం వాస్తవం. అది లేదని. వాస్తవంగా జరుగుతుంది. హ్మ్. ఎగ్జాంపుల్ నేనే మొన్నటి వరకు 'నోకరాజ్' టీమ్‌లో ఉన్నా. హ్మ్. అవును. 'నోకరాజు' అంటే 'నోకరాజ్' టీమ్‌లో ఉన్న తర్వాత 'నోకరాజ్' అనుకోకుండా 'బిగ్ బాస్' లాంటి షో మా టీవీలో ఒకటొస్తుంది కపుల్స్‌ది. అవును. మ్యాడ్ అందుకెళ్ళిపోయా. ఆ! ఆ! మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ! ఆ! మ్యాడా? మేడ్ మ్యా ఫర్ ఈచ్ అదరా? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. మ్యాడా? హ్మ్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ దానికెళ్ళిపోయాడు. హ్మ్. హ్మ్. సరే వెళ్ళు నాన్న గుడ్ లక్ అన్నాం. అప్పుడు ఆ టీమ్‌లో నేనున్నాను హ్మ్. మొన్న. హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. మమ్మల్ని హోల్డ్‌లో పెట్టారు. హ్మ్. ఆగా. హ్మ్. ఇప్పుడు వాళ్ళేంటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమ్ ఉన్న వాళ్ళందరినీ పిలిచి హ్మ్. ఒక 2 టీములు ఎన్నో ఇప్పటివరకు క్రియేట్ చేశారు. చేశారు. ఇంకా పాత టీములు ఎవరంటే బుల్లెట్ భాస్కర్ గారున్నారు. హ్మ్. తర్వాత ఆటో రాంప్రసాద్ ఉన్నారు. తర్వాత చంటి గారున్నారు. ఈ హ్మ్. 3 టీములు రాకింగ్ రాకేష్. ఈ రాకింగ్ రాకేష్. 4 టీములే సీనియర్స్ ఇప్పుడున్న హ్మ్. వాళ్ళలో. హ్మ్. అప్పట్లో ఉన్న 12 12 టీముల్లో టీముల్లో ఇప్పుడు ఇప్పుడున్నవి 4 4 టీములు. టీములు సీనియర్లు. సీనియర్. మిగతా అంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారన్నమాట. హ్మ్. హ్మ్. వాళ్ళేంటంటే రేటింగ్ పడిపోతుంది. హ్మ్. ఇప్పుడు వ్యాపారం పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? హ్మ్. పాతో, కొత్తనో పక్కన పెట్టి ఇంకా ఏదో కొద్దిగా యాడ్ చేసి చేయాలి. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఎంతమంది ఉన్నారు? చాలా మంది చాలా ఉన్నారు. మంది ఉన్నారు. సరే వాళ్ళకి మంచి అవకాశాలొస్తున్నాయి. మనం దాని గురించి నన్ను హోల్డ్‌లో పెట్టినా నేను ఇబ్బంది పడలే. బట్ నాకేంటంటే బాబాయ్ మీరొస్తారు మళ్ళీని. హ్మ్. మీరు కొద్దిగా టైం అలా అన్నారు. నేను వేరే షోకి కూడా వెళ్ళలే. అన్న మీ ఫస్ట్ సినిమా 'చందమామ' అని అంటారు నిజమా? కాదు. కాదు. కాదా? నా ఫస్ట్ సినిమా ఆ! 2000 విశాఖ రెండు మూవీస్ హ్మ్. రామోజీరావు గారి నిర్మాత, తేజ గారి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, హ్మ్. బివి రమణ గారి డైరెక్టర్ 'శుభవేళ'. శుభవేళ. అబ్బా! ఇప్పుడు డాక్టర్ రవిప్రకాష్ అంటారు. హ్మ్. ఈయన ముందు డాక్టర్ రవికాంత్. హ్మ్. హ్మ్. ఒరిస్సా అమ్మాయి అనసూయ అని హీరోయిన్. 'శుభవేళ' సినిమా పేరు. హ్మ్. 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 అది నా ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా. ఓకే. చందమామ తర్వాత తర్వాత. ఫేమొచ్చాక ఆ! మేబీ ఆ! ఆ! కనబడ్డాక ఆ! ఆ ఆ! సినిమా. యాహ్! ఓకే. బేసిక్‌గా అప్పారావు గారి లైఫ్ బానే ఉండేది. హ్మ్. కానీ ఆయనకి అనేది కాన్స్టెన్సీ అని అంటారు. లైక్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక 2, 3 సార్లు జబర్దస్త్ చేశారంటే మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ వేరే పనులు చూసుకొని నేనేమి బ్రేక్ తీసుకోలేదు. ఆ! బ్రేక్ తీసుకోలేదు గాబట్టే నేను 450 సినిమాలు చేశాను శివ. హ్మ్. బ్రేక్ తీసుకొని మధ్య మధ్యలో జ్వరమనో, ఊరెళ్ళాలనో, హ్మ్. చిన్న ఫంక్షన్ ఉన్నదనో, ఒంట్లో బాగోలేదనో, హ్మ్. సిక్ అయిపోయానని చెప్పేసి అబద్దాలాడేసి చేసుంటే, హ్మ్. ఈరోజు నా సినిమా ట్రాక్ రికార్డు 600 దాటుండేది. హ్మ్. 600 600. దాటుండేది. ఆ! నా ట్రాక్ రికార్డ్ ఎంత మంచిదంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ 'శకలక శంకర్' దగ్గర నుంచి హ్మ్. సెకండ్ లాక్‌డౌను నేను ఆగిపోయిన వరకు కూడా చెప్పాలంటే హ్మ్. అద్భుతం. ఒక్కరోజు కూడా నేను జబర్దస్త్ మానలా. హ్మ్. జబర్దస్త్ మానలేదు. ఇప్పుడు జబర్దస్త్ ప్రాక్టీసులు. ఫస్టు స్టూడియోకెళ్ళిన ఒక నలుగురు, ఐదుగురిలో నేనొకడిని.
ఫస్ట్. నలుగురు ఐదుగురిలో కూడా నేను చెప్పాలి, నేను సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. మేనేజర్లు ఉండేవారు అక్కడ. మురళీకృష్ణ గారు ఉండేవారు, తర్వాత ఏడుకొండల గారు ఉండేవారు, ఆ తర్వాత నేనే వెళ్ళేవాడిని. 7 గంటలకి లొకేషన్లో ఉండేవాడిని. అంత కమిట్మెంట్గా టైం అంటే టైం. ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా మన కారు వచ్చే ముందు చూస్తే 11:53 ఉంది, ఇంకా 7 నిమిషాలు మన టైం ఉంది. ఆ టైంలో అబ్బాయి ఫోన్ చేశాడు, కిందకి వస్తున్నానని. అంతే. ఓకే, మొత్తం పర్ఫెక్ట్ టైం అంటే టైం పంక్చువాలిటీ అంటే ఇంక మరి టైమే. అలా ఉన్నాను కాబట్టి ఇందాక మీరు అన్నారు బాగా స్ట్రైన్ అయిపోతున్నారు, అలసిపోతున్నారు అంటే తప్పదు. ఇంక మన జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఆగడానికి వీలేదు. నేను ఈ జర్నీలోనే బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగని సూపర్ డీలక్స్ బస్ ఎక్కుతాను, అలాగని ఒక కార్ ఎక్కేస్తాను. ఇంకోటి ఏంటంటే దీని గురించి చెప్పాలంటే జనవరి నెలలో నేను ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, కానీ ఎంజాయ్ చేశాను. ఆ ట్రిప్ మీకు ఓయమ్మ ఇంత తిరిగాడా అనిపిస్తుంది. జనవరి 13 హైదరాబాద్లో బయలుదేరి 14 మార్నింగు, జనవరి 12 బయలుదేరి 13వ తారీఖున నెల్లూరు వెళ్ళా. నెల్లూరు దగ్గర అల్లూరు ఎర్లీ మార్నింగ్ 5కి దిగాను. వాళ్ళు తీసుకొని వెళ్ళారు, రూమ్ ఇచ్చారు. ఆ రోజు 13వ తారీఖున ఒక అమ్మగారి పేరిట, వాళ్ళ తల్లి గారి పేరు మీద తల్లిని బాగా చూసుకునే వాళ్ళకి సన్మానాలు చేశాడు. అది నేను గెస్ట్. మా ఊరు ఆయన మేడా మస్తాన్ రెడ్డి గారు అని ఎప్పటి నుంచో చేస్తారు. అది అయిపోయింది. 13వ తారీఖు ప్రోగ్రామ్ అయిపోయింది. 13వ తారీఖున పోలేరం ఉత్సవాలు జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అప్పారాలు ఎలా మీరు ఊర్లోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళేది రేపు కదా, మా పండగలోకి రండి అంటే అక్కడికి కూడా వెళ్ళాం. అది అయిపోయిన తర్వాత 14వ తారీఖు మధ్యాహ్నం, 14వ తారీఖు జనవరి 14వ తారీఖు ఉదయం 10 గంటలకి భీమవరం. మళ్ళీ ఆ నైట్ 1 o'clock బస్ ఎక్కిస్తే 14 భీమవరం దగ్గర తాడేరు, మా పంచిప్రసాద్ ఊరు అది. ఆ ఊర్లో కోడి పందాలు, అక్కడికి వెళ్ళాను. అది చూసుకొని 4 గంటల వరకు 14వ తారీఖు అక్కడే ఉండి అక్కడ కారు కట్టించుకొని పాలకొల్లు రెస్పెక్టెడ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి కార్యక్రమం అక్కడ. ఏది 14వ తారీఖు రాత్రి. అదైపోయిన వెంటనే 15 మార్నింగ్ 5 గంటలకు విజయవాడ. అక్కడ 2 గంటలు పడుకొని అక్కడ మా ఫనీ అని ఉంటాడు. ఫనీ అక్కడి నుంచి మీర్జాపూర్ నూజివీడు 15వ తారీఖున అక్కడ కోడి పందాలు. 15వ తారీఖు అక్కడ మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా ఉండి 15 సాయంత్రం మళ్ళీ 7 గంటలకి పాలకొల్లు. 15 వచ్చేసి మళ్ళీ 15 midnight బయలుదేరి 16 మార్నింగ్ వైజాగ్ వచ్చి అక్కడి నుంచి కారు పట్టుకొని వినోద్ ఈవెంట్ పర్లాకిముండి. 16 అయిపోయిన వెంటనే మళ్ళీ 17 మార్నింగ్ వచ్చి వాళ్ళ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ డిస్పస్. వైజాగ్ నుంచి మళ్ళీ నేను రాజమండ్రి దగ్గర ధర్మవరం, అక్కడ ఒక నాటకం. ఇంకా 18, 19 జబర్దస్త్ షూటింగు, కానీ వాళ్ళకి ఎపిసోడ్లు ఉన్నాయని ఆ షెడ్యూల్లో 18, 19 లేదంటే ఆ 2 రోజులు రెస్ట్ కోసం మళ్ళీ ఎక్కడికి వైజాగ్ వచ్చేసాం. 18, 19 అక్కడ ఉండి మళ్ళీ 19 నైట్ బయలు 20 నుంచి 24 దాకా చేసాం. దట్టు 2 సూట్ కేసులతో. 2 ఒక సూట్ కేసు ఇంత ఉంటుంది, ఒక సూట్ కేసు ఉంటుంది. 2 చాలా హెవీ బరువు. ఎందుకంటే ఇందులో నాటకం డ్రెస్ ఉంది, తర్వాత ఏమో ఈవెంట్ డ్రెస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద మోపు ఉంటుంది. అదంతా తీసుకొని కారుల్లోనూ బస్సుల్లోనూ తిరిగా. ఓపిక ఎక్కడ ఈ మాత్రం కూడా నేను స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. అన్న అది నేను ఒకటి విన్నది, హెయిర్ కలర్ వల్ల మీరు ఇంత బ్లాక్ అయిపోయారంటనా? అవును. నేను ఒంగోలు సినిమాకి జనరల్గా సినిమా ఆర్టిస్టులు కానీ స్టేజ్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ దాకా ఉన్నది వదిలేసి కలర్ వేస్తారు. నేను అలా కలర్ వేసా. నాకు తెలియదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వైజాగ్లో ఒక షూటింగ్ ఓపెనింగ్కి వెళ్ళా. ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేకప్ మ్యాన్ నాకు, బాబాయ్ మీ ఫేస్కి అమోనియా పట్టేసింది అన్నాడు. అంటే మనకి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, కొన్ని నో అమోనియా అని కొన్ని ఉంటాయి. మనకి అలాగే మనం ఏంటంటే మంగళ షాప్కి వెళ్ళి చేసేసుకుంటాం. అలా ఎక్కడ పడిందో నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా ఒక బ్లాక్ ఫామ్ అయిపోయింది. ముందే మనం బ్లాక్గా ఉంటాను, దాంతో ఇది ఒక బ్లాక్ వచ్చింది. నాది ఇరిటేటెడ్ బ్లాక్ కాదు, కానీ ఒక మోస్తరు బ్లాక్ వచ్చింది. అతను చెప్పినప్పుడు అంటే అదేంటి అమోనియా అంటే ప్రతి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, అది మీకు పట్టేసింది అన్నారు. ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ బాగానే ఉంటాయి. అవునవును. ఈ ఒక్క ఫేస్ వరకే వచ్చింది. అది కూడా అనుకోకుండా భగవద్ అనుగ్రహం, అది ప్లస్ అయింది కూడా నాకు. అందుకే ఇప్పుడు మీరు ఏం చేయించడం అంటే పాపం నా కోసం మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన వాళ్ళ భార్య, నాకు వాళ్ళ పాప ఎక్కడో గణపతి కాంప్లెక్స్ దగ్గర నన్ను చూసి, డాడీ మీకు కరెక్ట్ పేషెంట్ దొరికాడు,
మీరు అతను పట్టుకోండి, అతను మన సన్ సిటీలోనే ఉంటాడు అని చెప్తే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ క్లినిక్ తీసుకెళ్ళి వాళ్ళు 4 సిట్టింగ్‌లో 4 ట్రీట్మెంట్లు ఇచ్చారు. అది చేశారు. నాకు కొన్ని డేట్లు లేక అవి లేక వదిలేసాను గానీ, లేకపోతే వాళ్ళ వల్ల కొద్దిగాని మార్పు వచ్చేదేమో. ఏదో ఎక్కడ చిన్నది తగిలింది ఇది వచ్చింది. తర్వాత. హ్మ్. కలర్ అయితే మాత్రం షూటింగ్‌కి ఎయిర్ కలర్ వేయటం మూలాన ఇది వచ్చేసింది. అది కూడా మనకు ప్లస్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికి కలర్ వేస్తూనే ఉన్నాం ఏదోటి. ఆ! ఇక్కడ ఇవన్నీ వెయ్యాలా ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్తే మా రచ్చరవి బాగా గుర్తు చేశారు. మా రచ్చరవి ఒక మంచి మాట అంటాడు. హ్మ్. డాడీ నువ్వెక్కడికెళ్ళినా సరే హ్మ్. మన ఒరిజినల్ కొంతవరకు తెలియకూడదు. హ్మ్. మనం ఎప్పుడు కూడా యంగ్‌గా ఉండాలి, యాక్టివ్‌గా ఉండాలి, ఎనర్జిటిక్‌గా ఉండాలని ఈ మాట చెప్తాడు. అది నేను రోజు పాటిస్తాను.